అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్ మీరేం చెప్తారు సార్? ఒక నిజాయితీ పరునికి, ఒక అవినీతి పరునికి జరిగినటువంటి ఎలక్షన్లలో నీతి నిజాయితీవంతుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడితేనే రాష్ట్ర ప్రజానికం బాగుంటుందని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం అంతా పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మన రాష్ట్రం బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏమైతేనే బలంగా పనిచేస్తుందని చెప్పి ఒక నమ్మకంతో ఈరోజు పట్టణం కట్టడం జరిగింది. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చూసాం 2019 నుంచి. ఇప్పుడు ఎలా ఎదుర్కోబోతున్నారు? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి కేవలం 2019 ఎలక్షన్ల ముందు 2 నెలల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఏదో జగన్ హావాలో గెలిచాడు, కానీ ఆయన తాలూకాలు అయితే పెద్ద ఎఫెక్టివ్ అయితే ఏముండదు. సార్ మొత్తంగా అయితే మహిళలకి పెద్దపీట వేశారని గౌరవ చరిత్ర చెప్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో కూటమి వేవ్ కనబడిందని గౌరవ చరిత్ర అయితే చెప్తున్న పరిస్థితుంది. కెమెరా పర్సన్ సిద్ధుతో రాయేష్, ఆర్టీవీ, విజయవాడ నుండి. జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాల్లో రెసిడెన్స్ విజయ భేరి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 31, 53, 63 లాంటి టాప్ ర్యాంకులతో పాటు కేవలం రెసిడెన్స్ హైదరాబాద్ క్యాంపస్ నుండి 180 మందికి పైగా విద్యార్థులు ఐఐటి సీట్ సాధించడం గర్వకారణం. మా హైదరాబాద్ క్యాంపస్ లో జేఈఈ లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ జరుగుతున్నవి.